అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ వృత్తికి మీరే రాజు, మీరే మంత్రి. బిజినెస్ లో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు ఉండరు. కొత్త స్త్రీతో పరిచయాలు జరుగుతాయి మరియు ధనలాభము కలుగుతుంది. ఈ రోజు ఈ రాశి వారిలో పనికి అనుబంధాన్ని నిర్వహించడం సాధ్యమవుతుంది. త్వరలో పై రంగంలో పెద్ద అవకాశం మీకు వస్తుంది. ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకారిగా అయితే ఉంటుంది. ఈరోజు కొత్త అవకాశాలు అయితే మీకు వస్తాయి. ప్రతికూల ఆలోచన నుండి దూరంగా ఉండాలి. జీవితంలో సానుకూల ఆలోచన కలిగి ఉంటారు. వ్యాపారాల్లో ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి ముందు నుండి సహాయం మీకు లభిస్తుంది. ప్రమోషన్ గురించి మీరు ప్రయత్నాలు అయితే కొనసాగిస్తారు. ప్రమోషన్ పొందే అవకాశం మీకు ఎక్కువగా కనిపిస్తుంది. భయాన్ని తొలగించుకోవాలి. ఈరోజు ఈ రాశి నెగటివిటీగా ఆలోచించకూడదు. కేవలం పాజిటివిటీగా మాత్రమే మీరు కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మొదట మీరు పనులను మొదలుపెట్టే ప్రయత్నాలు చేయండి. పరిస్థితులు ఎలా ఉన్నా సరే ధైర్యంతో వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు మీ భాగస్వామితో కలిసి మరి ఈ రోజు చక్కగా పనిచేసే అవకాశం లభిస్తుంది. విదేశీ దేశాల పర్యటన కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మీరు స్నేహితులతోటి ఉత్తేజకరమైనటువంటి ప్రయాణానికి కూడా వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉండవచ్చు. ఈ రోజు ఈ రాశి వారు మాత్రము చాలా తెలివైన మరియు స్వార్థం కలిగినటువంటి వ్యక్తుల నుండి దూరంగా ఉంటేనే మంచిది. ఇక ప్రశాంతంగా ఉండి అడ్డంకులకు పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తారు. కుటుంబ సభ్యులకు సహకారాలు అందిస్తారు. భావోద్వేగ విషయాల గురించి తెలుసుకుంటారు. అవకాశం కోసం వేచి ఉంటారు. సంబంధాలలో స్పష్టత పెరుగుతుంది. దేశీయ విషయాలపై ఆసక్తి ఉంటుంది. ఈరోజు ప్రేమలో సులభంగా గెలిచే అవకాశాలున్నాయి. ప్రేమికులకు శుభదినంగా ఉంటుంది. సంబంధాలలో ప్రేమ అనేది రావడం సాధ్యమవుతుంది. ప్రేమ విశ్వాసాన్ని గెలుస్తుంది. కొత్త వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. మనసు యొక్క సంబంధాల పరస్పర విశ్వాసాన్ని కొనసాగిస్తారు. సంబంధాలలో అప్రమత్తంగా ఉంటారు. భావోద్వేగాన్ని అరికడతారు. ఆశ్చర్యం పొందడం మీ వంతవుతుంది. ప్రియమైన వారితో కలిసి ఉంటారు. సంబంధాలలో ఉత్సాహం ఉంటుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల నుండి అమ్మానాన్ని పెంచుకుంటారు. ఈ ప్రేమలో సహనం అనేది అవసరం అవుతుంది. సంబంధాలలో ఆకర్షణ ఉంటుంది. సీనియర్ వ్యక్తులతోటి ప్రవర్తించేటప్పుడు మీరు చాలా మెరుగైన ప్రవర్తనను కొనసాగించాలి. తెలివితేటలను ప్రదర్శించాలి. చిరస్మరణీయమైనటువంటి క్షణాలు గడిపే అవకాశాలు లభిస్తాయి. భార్య భర్తల మధ్య అనుబంధం పెరిగిపోతుంది. మనసు యొక్క ఇబ్బందులు తొలగించబడతాయి. పండుగ వాతావరణం కోసం ప్రయత్నాలు చేస్తారు. సంబంధాలలో అనుసరణ ఉంటుంది. ఆనందం యొక్క క్షణాలు సృష్టించబడతాయి. ముఖ్యమైన విషయాలపైన ఆసక్తి అనేది ఉంటుంది. కుటుంబం మరియు స్నేహితులకు మద్దతు కూడా లభిస్తుంది. వాగ్దానాన్ని నెరవేర్చుకుంటారు. బంధువులతోటి ఆనందంగా ఉంటారు. సామరస్యాన్ని కొనసాగిస్తారు. ప్రేమలోని మరి విశ్వాసం అనేది ఉండడం వల్ల మేలు కలుగుతుంది. నమ్మకంగా ఉండాలి. అందరితో కూడా మెరుగైన ప్రవర్తనను కొనసాగించాలి. ఈరోజు నిర్లక్ష్యం అనేది ఉండకుండా చూసుకోవాలి. త్వరగా ఈరోజు మంచి ఫలితం దక్కించుకుంటారు. అధికంగా ఏదైనా సరే అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులను సంప్రదించడం ద్వారా మీ పనులు చేసుకునే ప్రయత్నాలు అయితే చేస్తారు. ఈరోజు ఈ రాశి వాళ్ళ ఆరోగ్యం నిర్లక్ష్యం చేయకుండా ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్లక్ష్యం చేసినట్లయితే చిన్న సమస్య కూడా పెద్దదిగా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక రాత్రి వేగవంతమైన వేగంతో నడవకూడదు మరియు ప్రయాణించకూడదు. లేకపోతే ప్రమాదానికి గురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఆర్థిక స్థితి గురించి చూస్తే ఎవరి మాటల్లోనూ తెలియని వ్యక్తికి రుణాలు ఇవ్వకూడదు. ఈరోజు మీకు ఆ రుణాలు తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఇక సంబంధం విషయానికి వస్తే వివాహ ప్రతిపాదనను నిర్ణయించేటప్పుడు తొందరపడతానని మానుకోవాలి. మొదట అన్ని సమాచారాన్ని చక్కగా సేకరించాలి. ఆ తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు ఈ రాశి వారు వేగవంతమైనటువంటి ప్రవర్తనతో అన్ని పనులను కొనసాగిస్తూ ఉంటారు. విజయం సాధించడం మీ వంతవుతుంది. ఈరోజు అన్ని విషయాల్లో కూడా మెరుగైన ఫలితాలు దక్కించుకోవడానికి మీరు అన్ని విధాలుగా ప్రయత్నాలను అయితే కొనసాగిస్తూ ఉంటారు. ఈరోజు మీరు సహనం మరియు శాంతి మరియు విశ్వాసంతో పనులు చేయడానికి ప్రయత్నాలు చేయండి. మీ పనిలో సఫలీకృతం అవుతారు. విద్యార్థులు మాత్రం ఎక్కువగా చదువుల గురించి శ్రద్ధ పెడతారు. ఓర్పుగా గెలుపును అందుకోవడం అనేది సాధ్యం అవుతుంది. ఈ రాశి వారిలో ఈరోజు ఈ రాశి వారిలో ఎక్కువగా విద్యార్థులకు మరి తలనొప్పి, లోపల జ్వరము, జలుబు, దగ్గు వంటి సమస్యలు బాగా వేధిస్తాయి. అటువంటి వారు మాత్రము తగినటువంటి చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరియు
వారి యొక్క ధర్మాలు చేయటం వల్ల మేలు కలుగుతుంది. అనారోగ్య సమస్యలు అనేవి తొలగించబడతాయి కూడా. ఈరోజు ఈ రాశి వారు ఎక్కువగా చిన్నపాటి సమస్యలు ఉన్నా కూడా తొలగించుకోవడంలో మంచి సామర్థ్యం అనేది చూపిస్తారు. ఈరోజు ఈ రాశి వారిలో మరి చూసినట్లయితే గనక పేదలకు అన్నదానము చేయట కారణంగా దోష నివారణ అనేది జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఈ రాశి వారు పసుపు రంగు వస్త్రంలో పసుపు కొమ్మును ఉంచి నల్ల బియ్యం వేసుకుని మూట కట్టి ఆ మూటకు ధూపం వేసి ఇల్లు మొత్తం ధూపం వేసి ఇంటి గుమ్మం ముందు మరి వేలాడదీయటం వలన మరి దోష నివారణ అనేది జరుగుతుంది. అన్ని శుభాలైతే కలుగుతాయి. మీకు ఉన్నటువంటి ఆటంకాలు తొలగించబడతాయి. అప్పుల బాధ ఉన్నా కూడా తొలగించబడుతుంది. ఈ లక్కీ సంఖ్య 58 మరియు లక్కీ కలర్ అయితే మరి మెజెంటా. పరిహారం, ఈ దోష నివారణ పరిహారం చేసిన తర్వాత ఈ రాశి వారి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవాలి. శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.